టాలీవుడ్ లో ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ నెక్స్ట్ ఇయర్ మూవీస్ కి రిలీజ్ రెడీ అవుతున్నాయి. వాళ్ళు ఫస్ట్ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సెకండ్ మూవీస్ తో మరొకసారి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు ఈ ముగ్గురు యంగ్ డైరెక్టర్స్. సో వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 పన మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు బుచ్చిబాబు సన్న. సో దాని బడ్జెట్ చూసుకున్నట్టయితే కనుక 22 to 25 crores, కలెక్షన్ వచ్చేసి 100 crores. అండ్ సెకండ్ శ్రీకాంత్ ఉడల. దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి సక్సెస్ అయితే సాధించారు. దీని బడ్జెట్ చూసుకున్నట్లయితే కనుక 65 crores, కలెక్షన్ వచ్చేసి 121 crores. అండ్ థర్డ్ కార్తిక్ దండు. సాయిధరం తేజ వీరపాక్ష మూవీ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సక్సెస్ సాధించారు ఈయన కూడా. సో దీని బడ్జెట్ చూసుకున్నట్లయితే ఇంకా 44 crores, కలెక్షన్ వచ్చేసి 90+ crores అయితే రావడం జరిగింది. సో వీళ్ళు చేసే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఇయర్ కి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సో బుచ్చిబాబు సన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజతో పెద్ద మూవీ చేస్తున్నారు. దీని బడ్జెట్ వచ్చేసి 300 crores. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ 26 March కి రిలీజ్ కి రెడీ అవుతుంది. శ్రీకాంత్ ఉడల మళ్ళీ అదే హీరో నానితో పారడైజ్ మూవీ చేస్తున్నారు. దీని బడ్జెట్ వచ్చేసి 100 crores వరకు ఉంటుందని ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా March 27th రిలీజ్ కి రెడీ అవుతుంది. అండ్ థర్డ్ కార్తిక్ దండు. ఈయన నాగ చైతన్యతో వృషకర్మ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ అయితే చేస్తున్నారంట. సో ఈ మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ కి రిలీజ్ కి రెడీ అవుతుంది. సో వాళ్ళ ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి సక్సెస్ సాధించిన ఈ ముగ్గురు డైరెక్టర్స్ వాళ్ళ అప్కమింగ్ మూవీస్ ఏ విధంగా ఉంటాయో, ఎంత కలెక్ట్ చేస్తాయో సో చూడాలి. సో వీళ్ళ ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ సుకుమార్. వీళ్ళ ముగ్గురు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్. ఎందుకంటే టాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించారనే చెప్పాలి.